బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానండి. అంటే బిగ్ బాస్ లో ఇప్పుడు వరకైతే మనము అందరినీ చాలా ఓరవరిగా జరుగుతుంది. సో మీకు ఇష్టమైన కంటెస్టెంట్ నాకు ఇష్టమైన కంటెస్టెంట్ వచ్చేసి ఖచ్చితంగా నేను ఇమాన్యుల్ గారి పేరు చెప్తాను. ఆయన గేమింగ్ లో కానీ లేకుంటే కామెడీ అంటే ఇలా ఇన్నర్ ఫీలింగ్ అది ఇది అని చెప్పేసి కామెడీ అసలు క్రేజీ కామెడీ అండి. చాలా మస్తు ఆడము ఆ ఇన్నర్ ఫీలింగ్స్ అట్లా చెప్పడము అది చాలా మంచి అందరినీ నవ్వించడంలోనూ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం. ఇమాన్యుల్కి సాటి లేదు, ఆయనకి పోటీ లేదు అని చెప్పేలా చేస్తున్నారు. అలా నాగార్జున గారు ఆయన ఎప్పుడు కింగే మన్మధుడు నవమన్మధుడు పురాణ మనిషి అయినా కానీ ఆయన ఎప్పటికీ నవమన్మధుడే కాబట్టి ఖచ్చితంగా ఆయన బాలయ్య చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చేసి చూపిస్తారా? బిగ్ బాస్ లో సీను గారు మీ అమ్మ ఏమంటారు సీను గారు మీ నాన్నగారు బాగున్నాడు దానికి సీను గారు మీ అమ్మ బాగున్నాడు దానికి చాలా తేడా ఉందిరా ఇంకొడగా అంటాడు ఇంకొడగా అంటాడు. కదా దాని మీద అలా చేయొచ్చు. అలా కాదు ఆయన చెప్తాడు. ఆయన ప్రకాష్ రాజ్ గారు చేస్తే హైలైట్ ఉంటుంది. ఆయన వచ్చేసి బిగ్ బాస్ లో ఎవరైనా తప్పు చేశారనుకో బిగ్ బాస్ లో ఎవరైనా తప్పు చేశారు అలా కాదురా పిచ్చోడా. యాక్చువల్గా అంటే నాగార్జున గారి గురించి ఎందుకు అడిగానంటే అండి ఇప్పుడు మనకి లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో అందరినీ కడిగేస్తున్నారు కదా. ఈ సీజన్ లో ఖచ్చితంగా మహేష్ బాబు గారు తప్పు కట్టేస్తారుగా ఖచ్చితంగా. ఓకే అండ్ ఫైనల్ గా ఈ రోజు అయితే మనం చూస్తున్నట్లయితే బన్నీ గారు శ్రీజ గారు యాక్చువల్గా వాళ్ళ గేమ్ చాలా చెప్తున్నా కదా చాలా బోరింగ్ ఉంది బ్రో. వాళ్ళ గేమ్ కొన్నిసార్లు చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది కదా. ఈ గొడవలు ఓకే అనిపిస్తుంది. కొన్ని గొడవలు చూస్తే ఈ చెత్తను తీసుకొచ్చారా బిగ్ బాస్ లో అనేలా అనిపిస్తుంది బ్రో. ఓకే అండ్ నెక్స్ట్ వన్ వచ్చి నిమోన్ పవన్ కానీ అండ్ రీతు కానీ ప్రతిరోజు గొడవ పడుతున్నారు. సో చూసే వాళ్ళకి డైరెక్ట్ గా ఉంటుందా లేకపోతే బాగుంటుంది? పావు కిలో మల్లెపూలు ఆర్డర్ పెట్టాలి వాళ్ళ కోసం. ఎందుకంటే ఏంది అసలు ఆ నెట్టడం ఏంది ఏదో సొంత పెళ్ళాన్ని నెట్టినట్టు ఆ నెట్టడం ఏంది. ఆ తర్వాత కానీ మళ్ళీ చెప్తారు కదా మాకు లవ్ లేదు మాకు ఫ్రెండ్షిప్ ఏమి ఉందని చెప్తారు. మరి ఈ ఫ్రెండ్షిప్ లోనే వెళ్ళి మళ్ళీ ఆమెను ఫ్లడ్ చేయడం ఏంది. ఆ తర్వాత డెమోన్ భవన్ ఏమో ఇట్లా ఇమెయిల్ ఉంటాడు ఇమెయిల్ ఇట్లా భుజం మీద చేయి పెట్టుకుని ఇట్లా నడుస్తూ ఉన్నప్పుడు వచ్చేసి మనం చెప్తారు ఖాళీగానే ఉంది కదా సెట్ చేసుకోపో మళ్ళీ దొరకదు అని చెప్పేసి ఇంకొకరు చెప్పారు. అక్కడ కూర్చొని నిఖిలో సంథింగ్ ఎవరు కూర్చోరు వాళ్ళకి చెప్పారు. ఎవరికి చెప్పారు మనకు క్లియర్గా కనబడలేదు. అయితే పో ఖాళీగా ఉంది కదా సెట్ చేసుకోపో అని చెప్పి చెప్పారు. అంటే ఆమెనంత చులకన చేయడం ఎందుకు? ఆమెను సెట్ అంటే సెట్ చేస్తే సెట్ అయిపోద్దా అంటే ఆ అమ్మాయి అంత తక్కువ మనోడికి చెప్పండి. చేసి నామినేషన్ అయితే మొత్తానికి లాస్ట్ గా అయితే తనకే గుచ్చుకుంటుంది ఇమాన్యుల్ గారికి. ఎందుకంటే సో తను చేసి నామినేషన్ లో తన మిస్టేక్ ఉంది. సో పైన తను గుచ్చుకుంటుంది. అప్పుడు దీని గురించి మీరేమంటారు? గుచ్చుకోవడాలు ఏముంటుంది మేడం. ముళ్ళు అన్నప్పుడు దానికి ఆడమగా తేడా తెలియదు అందరికీ గుచ్చుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఇమాన్యుల్ అన్న కొంచెం చూసి నామినేట్ చేస్తే బాగుంటుంది. ఇమాన్యుల్ అన్న కొంచెం డల్ అయిపోయి నామినేట్ చేస్తున్నాడు. ఈసారి అయితే ఖచ్చితంగా మళ్ళీ తనుజాకి సేమ్ మంచి టార్గెట్ పాయింట్ తో వస్తాడు. ఈసారి దున్నుతాడు. ఓకే అండ్ ఫైనల్ గా ఇప్పుడు మనకేంటంటే సంజనా గారు అండ్ తనుజ గారు గొడవపడ్డారండి ఫుడ్ విషయంలో. ప్లేట్ ఇసిఎస్ వెళ్ళిపోయింది సంజనా గారు. అది ఎలా అనిపించింది మీకు? యాక్చువల్ గా స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ పెట్టాలనిపించింది బ్రో.